నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాకాడు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్త్రీ శక్తి పథకంపై విజయోత్సవ ర్యాలీ. వాకాడు మండల కేంద్రంలోని వాకాడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం. ప్రజలందరూ మట్టి వినాయక ప్రతిమలనే వాడాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గోడ పత్రికలను విడుదల. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్త్రీ శక్తి పథకంపై విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్వర్ణముఖి బ్యారేజ్ నుండి మొదలైన ఈ ర్యాలీ అశోక్ పిల్లర్ సెంటర్ వరకు సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ర్యాలీకు వేలాది మంది మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. సందర్భంగా అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో దూసుకెళ్తుందని కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేస్తుందన్నారు. తాను పేద కుటుంబం నుండి వచ్చిన వాడినని, పేదల కష్టాలు తనకు తెలుసని సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో వాకాడు మహిళా అధ్యక్షురాలు చిరంజీవమ్మ, మాజీ జడ్పీటీసీ సభ్యులు బత్తన ప్రమీల, వాకాడు మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, కోట మండల అధ్యక్షులు పలకాటి భాస్కర్ రెడ్డి, చిట్టమూరు మండల అధ్యక్షులు కిషోర్ నాయుడు, నెల్లూరు మోహన్ రెడ్డి, అజిత్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, గంగాధర్ రెడ్డి, జలీల్ అహ్మద్, కూటమి నాయకులు, కార్యకర్తలు, వాకాడు, కోట, చిట్టమూరు మండలాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ముందు పోవద్దు. అందరూ కూడా మా మహిళా నాయకులు అదేవిధంగా మీరు కూడా వెనక ఎమ్మెల్యే గారు వెనక మీ ప్లే కార్డులు పెట్టుకుని అశోక్ పిల్లల దగ్గర మీరు పాదయాత్రగా రావాలని వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తారు. దయచేసి ఎవరు ముందు పోవద్దు. ఎమ్మెల్యే గారు వెనక రావాల్సిన వాళ్ళని కోరుతారు. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, సూపర్ 6 సూపర్ 6 సూపర్ హిట్, సూపర్ 6 సూపర్ హిట్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దెల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దెల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దెల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం, వద్దెల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం, వద్దెల్లాలి. లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, వద్దెల్లాలి, చేసినటువంటి మన మహిళలకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఇక్కడ స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ కి ఇక్కడికి అందరూ విచ్చేస్తున్నారు. ఈ స్త్రీ శక్తి అనేది మనకి బస్సుల్లో అందరికి ప్రతి మహిళకి ఫ్రీ అన్నమాట. టికెట్
ప్రతి మహిళకి ఫ్రీ. అదేవిధంగా ప్రతి కూరగాయలు ప్రతి ఒక్కరూ మన బస్సుల్లో అందరూ కాలేజీకి పోయే వాళ్ళు కానీ, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, చేపలు అమ్ముకునే వాళ్ళు కానీ, ఏదే విధంగానైనా మనం ప్రతిరోజు బస్సు ఎక్కుతానే ఉంటాం. అందుకని మన చంద్రబాబు నాయుడు ప్రతి మహిళకి మనం ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో మనకి ఫ్రీ బస్సు పెట్టడం జరిగింది. అదేవిధంగా మనకి ఇప్పుడు మనం మనం నెల్లూరు పోతేనే ఒక 100 రూపాయలు అయిపోతుంది ఛార్జీ. మనం పోను 100 రూపాయలు, రాను 100 రూపాయలు, అదేవిధంగా 200 రూపాయలు ఒక రోజుకి మనకు మిగిలిపోతుంది. అది నెలలో ఒక 10 రోజులు పోయినామంటే రోజుకి 2,2000 రూపాయలు మన ఒక మహిళకి, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు ద్వారా మనకి అందిస్తున్నారు. ఎన్ని 2 కోట్ల రూపాయలు, 20,000 కోట్ల రూపాయలు మనకు చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు కూడా అందిస్తూ ఉన్నారు. అందరికీ విధంగా వచ్చేసినట్టు ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి చెప్తుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. అట్లాగే వికలాంగులకి 3,000 ఉన్న పెన్షన్ని 6,000 చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాగే డయాలసిస్ పేషెంట్లకి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే లేనోళ్ళు, మంచం నుంచి లేకుండా ఏం పనులు చేయని వాళ్ళకి నెలకి 1,500 పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత కూడా 15,000 పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీంట్లో ఎటువంటి అబద్ధాలు లేవు, మీ ఇళ్లలో కూడా వస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో కొన్ని పెన్షన్ని పక్కన పెట్టారు. దానికి కారణం ఏంటంటే గత గవర్నమెంట్లో వాళ్ళకి పర్సంటేజ్ లేకపోయినా కానీ ఎక్కువ పర్సంటేజ్ చేసుకొని తప్పుడు ఈ యొక్క వికలాంగుల సర్టిఫికేట్స్ తీసుకొని పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఒకసారి అన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. ఆ వెరిఫికేషన్లో భాగంగా నిజంగా మీకన్నా అంగవైకల్యం ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా ఇస్తారు, ఏం రద్దు కావు. అందరూ అనుకుంటారు రద్దు ఏం రద్దు కావమ్మా, నిజంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్లు ఉంటాయని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను తెల్లరా. అట్లాగమ్మా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుకు మీకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో పడిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఆల్రెడీ 1-2 గ్యాస్ సిలిండర్కి డబ్బులు పడ్డాయి, మీకు ఇంకో గ్యాస్ సిలిండర్ డబ్బులు పడాలి, అంతే కదమ్మా? చెప్పండి, ఉంటే లేకపోతే చెప్పండి. ఒకవేళ పడకపోతే మీరు సంబంధించిన ఎండిఓ గారిని అక్కడ సంప్రదిస్తే అవన్నీ కూడా ఈరోజు శ్రీశక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ వాకాడులో అశోక్ పేట దగ్గర జరిపాము. దీనికి అగ్నిటువంటి ప్రతి ఒక్క పొదుపు లక్ష్మి మహిళలకి, అలాగే పార్టీ లీడర్స్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా. ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టామంటే తెల్లరా, మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఎలక్షన్ ప్రచారంలో మీకు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ అనే పాంప్లెట్లు మీ ఇంటింటికి వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చారు. మీ అందరికి కూడా మీలో కొంతమంది నమ్మారు, చేస్తారు పనిని, కొంతమంది నవ్వుకున్నారు, వీళ్ళేం చేస్తారబ్బా అని నవ్వుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఏమైతే మీకు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీలో ఏ పనులు ఈ రాష్ట్రంలో చేస్తామన్నామో అన్ని పనులు ఒక్కొక్కటి సంవత్సరం 3 నెలల్లో దాదాపు 90% పూర్తి చేసిన ఘనత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తాను తెల్లరా. ఎందువల్లంటే గతం నుంచి కూడా ఆడవాళ్ళంటే తెలుగుదేశం పార్టీకి విపరీతమైన అభిమానం. ఎందువల్లంటే మొట్టమొదట పొదుపుని ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. అట్లాగే మీ అందరూ కూడా ధైర్యంగా బ్యాంక్కి వెళ్ళి బ్యాంకు మేనేజర్తో, బ్యాంక్ సంబంధించిన సిబ్బందితో మాట్లాడి కొట్లాడి లోన్లు తెచ్చుకుంటారంటే అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే మీ ఇంట్లో అందరూ కూడా గ్యాస్ కనెక్షన్స్ ఆడవాళ్ళు బాధపడకుండా, కట్టెలు పోయి మండించకుండా మీ అందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లు దీపం పథకం ద్వారా ఇచ్చింది ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చెప్తున్నారంటే మేము చెప్పే దాంట్లో అబద్ధాలు ఉంటే అడగండి. అయ్యా ఎమ్మెల్యే గారు మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పండి, మేము వింటాం. ఎందువల్ల చెప్తున్నారంటే మొన్న కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, అయ్యా
మన చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం మహిళలందరి ద్వారా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా మండల అధ్యక్షులు, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మా మహిళా నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మన ఎన్డీఏ కూటమి, మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి కూడా మహిళల సంక్షేమమే ధ్యేయంగా ఆయన ప్రతిరోజు కూడా నిరంతరం మహిళల కోసం ఆలోచిస్తూ కొత్తగా అన్ని రకాల పథకాలను మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మనకు గతంలో ఎన్నికల ముందు ఏదైతే ఆయన హామీ ఇచ్చారో సూపర్ 6, అదే సూపర్ 6 ని ఈరోజు సూపర్ హిట్ గా అన్ని ఒక్క కార్యక్రమాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఆయన ఏదైతే చెప్పారో మనకు ఉచిత గ్యాస్ సంవత్సరానికి 3 సిలిండర్లు మనకి మహిళలకి దాదాపు ఇప్పటికి 2 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం అనే పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది బిడ్డలు చదువుతున్నా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అకౌంట్ లో 15,000 రూపాయలు జమ చేయడం కూడా మనం చూసాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ ద్వారా కూడా అందరు రైతులు కూడా లబ్ధి చేకూరడం జరిగింది. ఇవే కాకుండా మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు మనకు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామీ ఇచ్చారు. దాన్ని హామీ నెరవేర్చలేరని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో మాట్లాడారు. కానీ దానికి చెంపపెట్టుగా మన చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ఆగస్టు 15వ తేదీ మనకు ఒక వరంలాగా ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరిగింది. ఆ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా పేద మహిళలందరూ కూడా ఎంతో మంది వాళ్ళ ఉద్యోగ రీత్యా కావచ్చు, వాళ్ళ వ్యాపార రీత్యా కావచ్చు, మన పిల్లలు కూడా చదువుకుంటూ ఎంతో మంది ఆడబిడ్డలు కాలేజీలకు పోతున్నారు. వాళ్ళందరికీ కూడా నెలకి దాదాపుగా 6,000 నుంచి 10,000 దాకా వాళ్ళకి మన కుటుంబం మీద ఆదాయ అవకాశం ఉంది. కాబట్టి మన మహిళలకి ఎన్నో రకాల సౌకర్యాలు అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనం ఈ సందర్భంగా పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే మనకు తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని వాకాడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా మరి ప్రమీల, వైస్ చైర్మన్ గా దువ్వూరు మధుసూదన్ రెడ్డితో పాటు 13 మంది డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీలోని పదవులను పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు మాత్రమే వచ్చినట్లు చెప్పారు. చైర్మన్ పదవిని పేద దళిత బిడ్డకు ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు. ఈ పదవులు తాను నిర్ణయించినవి కాదని పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంగా ఎమ్మెల్యే తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కలిసి గూడూరు నియోజకవర్గంలో ఐక్యంగా పనిచేయాలని, మనస్పర్ధలు లేకుండా అందరినీ కలుపుకుని ముందుకు సాగాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేయాలని తెలియజేశారు. ప్రతిపక్షంలో ఉన్న దమ్మున్న కార్యకర్తలను కలుపుకోవడం ద్వారా గెలుపు సులభతరం అవుతుందని స్పష్టం చేశారు. నూతన పాలక మండలి రైతుల సంక్షేమం కోసం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, కిషోర్ నాయుడు, మోహన్ రెడ్డి, పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, మధురెడ్డి, జలీల్ అహ్మద్, దారా సురేష్, జనార్దన్ రెడ్డి, కృష్ణమూర్తి, గంగాధర్ రెడ్డి, వాకాడు, కోట, చిట్టమూరు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అలాగే తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి గారిని, అలాగే సీనియర్ నాయకులు రాజగోపాల్ గారిని, కుంచం దయాకర్ గారిని, కామిరెడ్డి సుడిపాలెం చెందినటువంటి మధుసూదన్ రెడ్డి గారిని, అలాగే 3 మండలాలకు చెందినటువంటి ప్రధాన కార్యదర్శులైనటువంటి చిన్నారావు, తిరుమల శెట్టి కోటేశ్వరరావు, పెట్టినటువంటి కృష్ణమూర్తి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఈనాటి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మరి ప్రమీల గారిని, అలాగే వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి దువ్వూరు మధుసూదన్ రెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన వాకాడుకు చెందిన సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి గారిని, అలాగే మన నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని, మన గొల్ల పెద్దలు రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ అన్న గారిని, నెలబల్లి భాస్కర్ రెడ్డి గారిని, సత్యవేడు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీపతి బాబు గారిని, అలాగే బీజేపీకి చెందినటువంటి తిరుపతి పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి గారిని, అలాగే చిల్లకూరు దశరథి రామిరెడ్డి గారిని, అలాగే చెందినటువంటి మన నాయకులు వాకాడు మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడి చంద్ర గారిని, ఆరూరు నారాయణ, బాలసుబ్రహ్మణ్యం, అల్లం బాబు, రౌతు శివ గారిని,
అలాగే బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు పావనిజ కృష్ణయ్య గారిని, వల్లి ప్రసాద్ గారిని, చంద్రారెడ్డి గారిని, సురేష్ గారిని, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు పనబాగ కోటేశ్వరరావు గారిని, తర్వాత అలాగే అదేవిధంగా నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వాదం ఒకసారి గట్టిగా ఏఎంసీ చైర్మన్ గారికి తప్పట్లు కూడా నచ్చిందిగా కోరుతూ ఉన్నాను. డైనామిక్ చైర్మన్గా ప్రమాణ చేసినటువంటి ప్రమీల గారికి, వైస్ చైర్మన్ మదన్ గారికి, అలాగే డైరెక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన ఎమ్మెల్యే గారు మా సోదరుడు, మా ఫ్రెండ్ కూడా మిత్రుడు సునీల్ గారు ఏదైతే అనుకుంటే అదే చేస్తాడు. అదే నిదర్శనం ఇది. ఎందుకంటే ఒక ఎస్సీ మహిళకి ఆ అమ్మాయి పేరు చెప్పిన వెంటనే అందరూ కూడా సంతోషించారు. కొంతమంది బాధ ఉంటుంది, కొంతమంది సంతోషంగా ఉంటుంది. కానీ ఆయన మనసులో ఎవరైతే కష్టపడ్డారో పార్టీ కోసం వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు వాకాడులో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చాలా బాగా చేయడం కూడా చిన్న విషయం కాదు. వాకాడులో చాలా ఆనందంగా ఈరోజు శ్రీశక్తి ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగింది. దానికి తోడ్పడే తెలుగుదేశం కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, సభ్యులు ఉన్న మిత్రులకు, సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వాకాడు మార్కెటింగ్ కమిటీలో అంతకుముందు నేను కూడా మన సునీల్ గారి ఎమ్మెల్యే గారి ఆశీర్వాదాలతో ఆ రోజు నేను కూడా నాయకులకు, మహిళలకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. పాట ప్రాంతం దారా సురేష్ గారు ఆ పార్టీ ఉండి మళ్ళీ ఎమ్మెల్యే గారితో కూడా తెలుగుదేశంలో చేరిన తర్వాత ఆ నమ్మకాన్ని ఎమ్మెల్యే గారు ఈ సురేష్ గారికి నమ్ముకున్న వ్యక్తికి పదవి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మంచి పదవి ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్గా కోట ప్రాంత వాసి ఒక ఎస్సీకి ఎమ్మెల్యే కుమార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గూడూరు తాలూకాలో కూడా సొసైటీ అధ్యక్షులు కూడా ఆయన బ్రహ్మాండంగా సెలెక్ట్ చేశారు. ఇది ఎక్కడ కూడా కాంపిటీషన్ లేకుండా చేశారు. ఎందుకంటే సునీల్ కుమార్ గారికి గూడూరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో, ప్రతి ఊరిలో, ప్రతి కార్యకర్త నేరుగా పరిచయం ఉండే వ్యక్తి కాబట్టి ఇక్కడుండే కార్యకర్తల సమస్యలన్నీ తెలుసు కాబట్టి ఆయన ఎన్ని పదవులు కూడా అట్నే నమ్ముకున్న వాళ్ళకి నేను చేయాలని చెప్పేసి కృతజ్ఞతలు చేస్తున్నారు. మరి ఈరోజు అగ్రికల్చర్ మార్కెటింగ్ చైర్మన్ ప్రమీల గారు, ఆ మెంబర్లు అందరూ ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ని బాగా డెవలప్ చేసి రైతులకి ఉపయోగపడేట్టు చేస్తే మీ సహకారం కూడా ఎమ్మెల్యే గారి సహకారం ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి నిధులు రావాలని చెప్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే సహకారం మీకు అండదండలు గ్యారెంటీగా ఉంటాయి. ఈ పేరు మన మంచి పేరు తేవాలని చెప్పి సురేష్ గారి భార్యని, వాళ్ళ మెంబర్ని అందరినీ మరొకసారి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి మా అన్న సునీల్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, మీడియా మిత్రులకు, కూటమి నాయకులకు, నా ముందున్నటువంటి బంధుమిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను మీ ముందు ఇంత ఆనందంగా నిలబడున్నాను అంటే దానికి కారణం మా అన్న సునీల్ అన్న గారు. మా సునీల్ అన్నకు నన్ను తీసుకొచ్చి ఇంత గౌరవంగా మీ ముందు నిలబెట్టినందుకు మా సునీల్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా అన్న నన్ను రాతల్లి అని ఆప్యాయంగా పిలిచినప్పుడు మనసుకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి అన్నకు సొంత చెల్లిగా పుట్టలేదని ఎన్నోసార్లు అనుకున్నాను. నాకు మరొక జన్మంటూ ఉంటే ఇలాంటి అన్నకు చెల్లెలుగా పుట్టాలని ఆ భగవంతుడిని కోరుకుంటాను. అలాగే మా హరిజనవాడ నుంచి ఎవరు వెళ్ళినా అన్న ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి కాఫీలు, టిఫిన్లు ఇప్పించి వాళ్ళు అడిగినటువంటి సాయం చేసి పంపుతారు. వాళ్ళు వచ్చి అన్న గురించి గొప్పగా చెప్పుకుంటుంటే మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి ఎమ్మెల్యే గారు మనకు దొరకడం మన నియోజకవర్గ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఇప్పుడు మన ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మహిళలకు ప్రాముఖ్యతనిస్తూ వాళ్ళు ఆర్థికంగా బలపడటం కోసం కృషి చేస్తున్నారు. అలాగే రైతులకు రైతు భరోసా, సబ్సిడీలో పరికరాలు ఇస్తూ రైతులకు అండగా నిలబడుతున్నారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ని మన ప్రమేలమ్మని ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. అన్న గతంలో ఎంతోమంది చేశారు. ఈరోజు మనం ప్రమేలమ్మని మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం వల్ల కొంత నిధులు కూడా 10 కోట్ల పైన చిలుకు ఏఎంసీ దగ్గర ఉంది. కానీ ఆ నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనకి అశోకపల్లి దగ్గర కూడా 1 ఎకరా 2.5 ఎకరా స్థలం నాకు ఉంది ఏఎంసీకి సంబంధించింది. మనం ప్రమేలమ్మకు కానీ మీకు కానీ అదే ఎమ్మెల్యేగా మనం మంచి పేరు తేవాలంటే ఆమె ద్వారా మీ ద్వారా పైకి మనం ప్రభుత్వం దృష్టిలో పెట్టి కొన్ని గోడౌన్స్ కట్టి అదే అశోకపల్లి కాడ ఒక మార్కెట్గా కొన్ని కొట్లు కూడా కట్టి ఇస్తే ఏఎంసీని డెవలప్ చేసినట్టు ఉంటుందన్న. గతంలో మన మనోజ్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు, అయినా జరగలేదు. వైకాపా ప్రభుత్వంలో ఏమీ లేకనే శంకుస్థాపన చేసి ఉన్నారన్న. ఇప్పటికి 10 ఏళ్ళు దాటింది శంకుస్థాపన చేసి కూడా. దానివల్ల నిరుపయోగంగా ఉంది. ఆ స్థలం చూస్తే చెట్లు పుట్లు అన్ని చేరిపోయి పాములు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉండే గోడౌన్స్ కూడా పైన మొత్తం ఉరుస్తుందని చెప్పారు. మొన్న అదే సురేష్ కానీ మేము కానీ జిల్లాలో అందరం వచ్చి అడిగితే ఉరుస్తున్నాయి అన్నారు. రైతులు దీంట్లో ఒడ్లు దాచిపెడితే అన్ని వర్షానికి తడిసిపోతున్నాయి అన్న. దీని మీద మీరు కూడా వాకాడి మీద ప్రత్యేక దృష్టి పెట్టి దీనికి ఆ నిధులను ఉపయోగించేటట్టు మనం మాట్లాడి తీసుకొని వస్తే మనం ఏదో కమిటీ వేసాము, మన ప్రమేలమ్మను పెట్టాము అంటే కాకుండా ప్రమేలమ్మకి మంచి పేరు తేవాలా. ప్రమేలమ్మ ద్వారా వాకాడు మార్కెట్ కమిటీ డెవలప్మెంట్ అయ్యిందంటేనే అది మీకు కానీ ప్రమేలమ్మకు కానీ ఆ కమిటీలో ఉండే నాయకులందరూ కానీ గుర్తింపు వస్తుందన్నా. ఈరోజు మనం కమిటీ వేసామని ఆనందంతో ఉంటే కాదన్నా, దీని మీద మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలా, పెట్టి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చైర్మన్ పదవి గతంలో చూసుకున్నా, పక్క మండలాల్లో చూసుకున్నా, రాష్ట్రంలో చూసుకున్నా పెద్దోళ్ళు పోట్లాడే పదవి ఇది. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారి తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్ ఏఎంసీ చైర్మన్ది. అంటే అంత పెద్ద ప్రోటోకాల్ ఉండే పదవి ఈరోజు ఒక నిజాయితీ నిబద్ధత కల్లా ఒక సురేష్ భార్యకి, ఎందుకంటే ఇది మహిళకు వచ్చింది కాబట్టి ఈరోజు అన్నతో కలిసి నిజాయితీగా నిబద్ధతగా క్రమశిక్షణగా ఇన్ని రోజులు వైసీపీ పాలనలో అరాచక పాలనలో వ్యతిరేకంగా ఎంపీటీసీగా గెలిచి అంత నిజాయితీగా ఉంటే సునీల్ అన్న ఎంత స్థాయిలో పెడతాడో అనేది దీనికే నిదర్శనమని గట్టిగా మీరందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలని కోరుకుంటా ఉన్నాను. అయితే గమనించాలి, మనం చాలామంది ఎమ్మెల్యేలు వస్తారు, లీడర్లు ఎవరో తెలియదు, ఊర్లు ఏందో తెలియదు, సమస్యలు ఏందో తెలియదు, అన్నీ తెలిసిన నాయకుడు మన సునీల్ అన్న. ప్రతి ఒక్కరిని మా జగన్మోహన్ అని చెప్తుంటాడు. ఈ జిల్లాలో పాత రోజుల్లో చంద్రమోహన్ రెడ్డి గారు పిలిచినంత మందిని ఎవరు పిలవరు, ఇప్పుడు మన సునీల్ కుమారే పలుస్తాడని చెప్పి చెప్తుంటాడు అన్న. ఎంతమంది పేర్లు గుర్తుపెట్టుకుంటాడో నాకైతే అర్థం కాదు, కానీ ఊరికి పోతే 100 పేర్లు పిలుస్తాడు. శిశువులం కదా అని చెప్తున్నాడు. అట్లా ప్రతి ఒక్కరిని, అంటే మండలంలో వాకాడు మండలంలో కొన్ని పేర్లు నేను కూడా పిలవలేకపోతే స్వచ్ఛందంగా ఇంటి పేరుతో కూడా పిలుస్తాడంటే ప్రతి ఒక్కరిని అంత గుర్తుపెట్టుకొని ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు నిజాయితీగా ఉన్నారని చెప్పి తెలుసుకునే దాంట్లో నిపుణుడు మన ఎమ్మెల్యే గారు. కష్టపడి పని చేస్తే ఏ తగినది మనకి దక్కదని చెప్పి మనందరం కోరుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంది కార్యకర్తలు నాయకులే ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం గమనించాలి. అయితే ఈరోజు గమనించాలి మనం, ఇది వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ, వ్యవసాయానికి సంబంధించింది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు పడవు, రైతులందరూ నాశనం అయిపోతారు, పంటలు పండమని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వాకాడు బ్యారేజీలో ఏ రోజు ఒక్క నీళ్లు లేకుండా ఈ రోజు బ్యారేజీ నిండా నీళ్లు ఉన్నాయంటే ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే. వైసీపీ నాయకులకి హెచ్చరిస్తా ఉన్నాం. కానీ వాతావరణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. గత ప్రభుత్వంలో ఎండిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి వైసీపీ నాయకులకి హెచ్చరించి చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఇంకొక వైస్ చైర్మన్ గా మా సోదరుడు రెడ్డి గారు ఈ మండలంలో
అన్న నేను ఇందాకే చెప్పాను, బాహుబలి లాగా పోరాటం చేసి ఈరోజు 3 మండలాలకి వైస్ చైర్మన్. ఎందుకంటే మహిళ కాబట్టి పక్క నుండి చూసుకోవాల్సిన బాధ్యత కూడా మదన్నకు బాధ్యత ఉంది. ఎందుకంటే వాకాళ్ళలోనే ఎక్కువ ఆఫీసు గోడౌన్స్ ఉన్నాయి కాబట్టి. అంటే సెలక్షన్ ఎంత బాగుందో సునీల్. వాకాడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి విచ్చేసినటువంటి మా గౌరవనీయులు, మా తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారికి, అలాగే విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈనాటి జనరల్ బాడీకి, వేదిక ముందు ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలా సంతోషంగా ఉంది. ఈనాడు ఏఎంసీ చైర్మన్గా మా దారా సురేష్ సతీమణి మర్రి ప్రమీల గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే నిజంగా అన్న మా ఈ పదవి నాకు వచ్చినంత హ్యాపీగా నేనైతే ఫీల్ అవుతున్నానన్న. ఎందుకంటే సునీల్ అన్నని నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా పదవులు అనేది అవి ఆల్రెడీ రాసి పెట్టేస్తుంటాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మొన్నటికి మొన్న సొసైటీ చైర్మన్లు ఎవరు ప్రపోజ్ చేయలే. చైర్మన్ల కాడి నుంచి, డైరెక్టర్ల కాడి నుంచి అన్నీ కూడా ఆయన సొంతంగా ఆయన విడుదల చేశారు. దాంట్లో ప్రతి ఒక్కరూ కష్టపడిన వాళ్ళే. సో అది చూసుకొని డైరెక్టర్లు, ఏఎంసీ చైర్మన్ ఎవరు వస్తారా అని టెన్షన్గా ఉండింది. మా టెన్షన్ని పటాపంచలు చేస్తూ మా కోట మండలానికి, ముఖ్యంగా మా కోట మండలానికి మేము ఎప్పుడో విన్నాం, నాకు తెలీదు. దయాకర్ రెడ్డి గారు ఉన్నారంట ఇంతకుముందు. దాని తర్వాత చైర్మన్నే కాదు, దాంతోపాటు మా సోదరుడు మస్తాన్ బాషా గారికి, అదేవిధంగా నిరుపేద ఎస్టీ మహిళ పోలమ్మ పార్టీ కార్యక్రమం ఉంది, రామ్మ అంటే అన్నీ వదిలేసి మరుక్షణం మా ముందు ఉంటుంది. అటువంటి నిరుపేద కార్యకర్త మా పోలమ్మకి, అలాగే మా వాకా విజయభాస్కర్ గారి సతీమణికి, అలాగే మా మధు యాదవ్కి, మా పలగాటి భాస్కర్ రెడ్డి గారికి, ఈ విధంగా 6 మందికి, ఈ బాడీలో 6 మందికి ఈరోజు మా కాబట్టి ఏడీ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏడీ గారు ముందుగా చెప్తారు, మీకు మాట్లాడండి సార్. ఏడీ గారు నేను అంటే మీ పేరు చెప్పి ప్రమాణ స్వీకారం చేయాలి. దాంట్లో ఉంటే చదవండి. ప్రభుత్వ ఉత్తర్వులు నెంబర్ 714 తేదీ 14/8/2025 ప్రకారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు పాలకవర్గం నియమించిన ఈ దినము వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు మీ బాధ్యత, మీ పేరు మెంబర్లుగా సభ్యులుగా బాధ్యతలు స్వీకరించున్నాను. నా యొక్క పదవీ కాలంలో మరియు 1969 లోని నియమావళి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఉత్తర్వులు నెంబర్ 714 తేదీ 14/8/2025 14/8/2025 ప్రకారము వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు పాలకవర్గం చైర్పర్సన్గా నియమించినందున ఈ దినము వ్యవసాయ మార్కెట్ కమిటీ వాకాడు చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు స్వీకరించున్నాను. నా యొక్క పదవీ కాలంలో మార్కెట్ల చట్టము 1966 మరియు 1969లోని నియమావళి కట్టుబడి కమిటీ అభివృద్ధికి తోడ్పడగలనని నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కోరుతున్నాను. చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. దయచేసి పక్కన జరగండి ప్లీజ్, కొంచెం పక్కన. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది,
దయచేసి ఎవరు అంటారు విడివిడిగా ఎవరు మండలం చూసిన మండల నాయకులు వాళ్ళకి సన్మానం చేస్తా ఉన్నారు. దయచేసి జనాలు స్టేజీ పడిపోద్దమ్మా. స్టేజీ మీద చాలా మంది ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. దయచేసి దిగిపోండి, స్టేజీ పడిపోద్ది. దయచేసి రెడ్డి గారు నీళ్ళు ఈరోజు ఉన్నాయంటే మా సేనన్న దయ, మొత్తం కష్టపడి తిరిగినంది మా సేనన్న. వీళ్ళందరూ కొత్త వాళ్ళంతా మదనకి అటాచ్ అయ్యారు. ఈ వాకాడు మండలంలో ఎంత చేసి ఏం చేసినా 500 మైనస్ మనకి. గతంలో 1000 మైనస్ వచ్చినది ఇక్కడ. దానికి కారణం తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఎంత కష్టపడి పనిచేశారో. పోయిన ఎలక్షన్లో మనకు పనిచేసిన వాళ్ళు కూడా ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే పనులు చేసేది మనం, ఓట్లు వేసేది అవతల వాళ్ళకి. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు గత 5 సంవత్సరాల్లో ఈ వాకాడు మండలంలో ఒక్క పైసా కూడా నిధులు తీసి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఒక్క తట్ట మట్టి కూడా మీ గ్రామాల్లో వేసిన దాఖలాలు లేవు. మనం గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు ఇక్కడ మా మదన్న మా మనోజ్ అన్న వీళ్ళ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈ యొక్క వాకాడు మండలంలో. అయినా ఓటింగ్ వచ్చే లోపలికి చాలా మైనస్ 7,000 మైనస్ అయ్యింది నాకు కొన్నిసారి. ఈసారి కూడా మనం పనులు చేస్తున్నాం. మన నాయకులు పాపం పనుల మీదే తిరుగుతూ ఉంటారు, కానీ ఓటు ఎలక్షన్ వచ్చే లోపలికి ఓట్లు మన వాళ్ళకి ఇట్లే. ఎందువల్ల ఇట్లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నాయకులందరూ కూడా నేను తెలియజేస్తున్నా. పనులు నా దగ్గరకు వచ్చి నాతో తగ్గు వేసుకుని నాతో రద్దు చేసుకుని నాతో అలిగి నన్ను ఫోన్లో తిట్టి అవన్నీ చేస్తారు. ఓకే, వెల్ అండ్ గుడ్. పని చేసినప్పుడు మీరు ఓట్లు కూడా ఏం చేస్తున్న బాధ్యత మీ మీద ఉంది కదా. ఓటు ఎందుకు అడగట్లేదు జనాలు? మీరు పని చేస్తున్న ఓట్లు వేయించాలి కదా. ఈ మండలంలో కొన్ని కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కానీ వరుసగా గ్రామాలు ఎత్తుకుంటే పోలింగ్ బూత్ ప్రకారం ఎత్తుకుంటే మైనస్. పెన్షన్ ఇచ్చింది మనం, పెన్షన్ పెంచింది మనం, పోయినసారి కూడా లోన్లు ఇచ్చింది మనం, అన్ని పనులు చేసాం, కానీ ఓటుకు వచ్చేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే మనం చేసిన ఇప్పుడు మనం 1000 రూపాయలు పెంచాం, సంవత్సరాలకు 1000 రూపాయలు పెంచారు. మనం గెలవడం 1000 రూపాయలు పెంచి ముందు నెల పెన్షన్ కూడా కలిసి 6000 ఇచ్చాం అందరికీ. తర్వాత వికలాంగులకి 3000 పెన్షన్ ఉంటే 3000 పెంచాం. తర్వాత డయాలసిస్ పేషెంట్లకి 10,000 ఇస్తున్నాం. బెడ్ రెస్ట్ వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. గత వాళ్ళు ఇచ్చారా చెప్పండి? వాళ్ళు ఇలా ఇప్పుడు 1వ తేదీ పోతున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. అదే బాబు గారు బాధ ఏంటంటే మనము జనాలకి చెప్పాలా చేసిన పని. మన ఊరికే ఫోటోలో పరిమితం అయితే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుంది మనకి. మనం చెప్పాలయా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించేందుకు మీకు ధన్యవాదాలయా, చెప్పాడు చేసాము తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి మీరు పెంచిన తర్వాత. తర్వాత మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో మీరు అందరూ నాయకులు కార్యకర్తలు ఇంటి తిరిగాం మనం. అవి చూసి మనలో కొంతమంది కూడా అబ్బా అవుతాయా అవ్వా అనేటువంటి అనుమానం వ్యక్తం చేశారు. ఈరోజు మనం చెప్పినవన్నీ చేస్తూ ఉన్నాం, అవి మీరు చెప్పాలా. ఈరోజు తల్లికి వందనం, ఇది అమ్మ ఒడే తల్లికి వందనం, తల్లికి వందనం ద్వారా ఈరోజు మనం ప్రతి ఒక్కరికి ఎంతమంది బిడ్డ చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు అకౌంట్లో వేస్తూ ఉన్నాం. అవి మీరు చెప్పాలా. వాళ్ళకి మనసులో ఉంటుంది, మీరు చెప్పది గుర్తురాదు వాళ్ళకి. ఎందుకంటే 3 రోజుల ముందు తిన్న కూర మనం చెప్పడం ఈరోజు అడిగితే, కాబట్టి రేపు అదే పరిస్థితులు. కాబట్టి మీరు చెప్పాలి ప్రజలకి, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తల్లికి వందనం మీకు వేసాం, ఇదో గ్యాస్ సిలిండర్ 3 ఇస్తాను సంవత్సరానికి మేము ఇచ్చాం, ఫ్రీగా ఇచ్చాం అని చెప్పాలా. ఉచిత బస్సు అన్నాం, ఉచిత బస్సులు వేసాం, మీరు పోతున్నారు అని చెప్పాలా. అలాగే రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాను, మొదటి విధంగా 7,000 రూపాయలు ఇచ్చామని చెప్పాల్సిన అవసరం మీ మీద ఉంది. అలాగే డిఎస్సి 16,347 పోస్టులు ఫిలప్ చేశాం. గత 5 సంవత్సరాలు ఒక్క పోస్ట్ ఫిలప్ చేయాల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అవి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మీరు చెప్పని వల్ల మీరు వేస్ట్. మీరు ఎంతసేపటికి మనం ఉండే చాలు ఊళ్ళో ఇంకోటి రాకూడదు అంటే అట్టే ఉండదు. సత్తా ఉన్న నాయకుల్ని పిలుచుకోండి, సత్తా ఉన్న వాళ్ళని పార్టీలో ఆహ్వానించండి. నా రిక్వెస్ట్ నేను చెప్తాను వినండి. మీరు ఊరికే మేమే ఉంటాం, మేమే గిరిగీసుకుంటాం, మేమే అంటే రేపు ఓడిపోతే నన్ను నాతో పాటు మీకు కూడా కొమ్ముతారు. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో మీ గ్రామాల్లో ఓడిపోతే ఎవరికి ఎఫెక్టా? ముందు నాకు, తర్వాత మీకు. కాబట్టి మనం గెలవాలంటే
ఊర్లో సత్తా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా కలుపుకోవాలి. మా నాయకులు మా వైస్ చైర్మన్ మధురెడ్డి గారు తక్కువ, ఎందుకంటే ఈ పదవి చాలా తక్కువ, కానీ నేనే రిక్వెస్ట్ చేశా, కన్విన్స్ చేశా, అన్న మీరు ఉండండి, యాక్చువల్గా ఇది ఓసీ అవుతుందని అంటున్నారన్నా, పార్టీ నిర్ణయం అన్నా, కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఉండన్నా అని చెప్పి బతిలాడి ఒప్పించా. దానికి నేను చెప్పిన దానికి ఒప్పుకున్నందుకు మా వసూదనానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. మీరు పార్టీ చేసిన కష్టంలో ఇదేం మీకేం పెద్ద పదవి ఏం కాదని నేను తెలియజేస్తానన్నా. అట్లాగే ఇప్పుడే మా జలీల్ చెప్పాడు, మా పోలమ్మ మెంబర్ అమ్మాయి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా కళ్యాణ్ మీకంతా తెలుసు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అంటే ఇప్పుడు కూడా ప్రేమగా మా వసంత్కి, అట్లాగే మా జెడ్పీటీసీ మా బత్తిన ప్రమీలమ్మ గారికి, అలాగే శ్రీమతి చెల్లా స్వాతి గారికి, అలాగే సోదరులు చిట్టమూరు మండలంలో పార్టీ ఏ సహాయ సహకారాలు కావాలన్నా పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి మా కిషోర్ నాయుడికి చేదోడు వాదుడుగా ఉన్నటువంటి మా మారన్ రెడ్డి జనార్దన్ రెడ్డి గారికి, అలాగే మా భాస్కర్ రెడ్డి గారి మిసెస్ వాకా శిరీష గారికి, అలాగే భాస్కర్ గారికి, బసవరాజు భాస్కర్ గారు జనసేన నాయకుడు మా బసవరాజు భాస్కర్ గారికి, అట్లాగే ముఖ్యంగా యామిని గారికి, అలాగే పెద్దలు మా రవణ గారి మిసెస్ యామనక్కకి, అట్లాగే మా వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గూడూరులో ప్రజలందరూ మట్టి వినాయక ప్రతిమలని వాడాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జేవీవీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కెమికల్స్ కలిపిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా నీరు కలుషితం అవటమే కాకుండా నీటిలోని జీవరాశులు కూడా చనిపోయే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా మనం భక్తి శ్రద్ధలతో పూజించిన వినాయక ప్రతిమలు కాలుష్యానికి కారణం కాకూడదన్నారు. కావున మట్టి వినాయక విగ్రహాలను వాడాలని కోరారు. మన ఇళ్లలో వినాయక చవితి జరుపుకున్న తర్వాత ఆ మట్టి వినాయక విగ్రహాన్ని మన ఇంట్లో ఉన్నటువంటి పూల కుండీలోనే నిమజ్జనం చేసుకోవచ్చు. ఆ విధంగా ఆలోచించమని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, సుబ్బారావు, అరుణ్ కుమార్, మస్తాన్, సుమన్ రెడ్డి, ఇబ్రహీం, రజనీకాంత్, శ్రీనివాసాచారి, పసల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి. సోదరులారా, ఇక్కడ వచ్చిన జేవీ కార్యకర్తలందరికీ, మా రాజేంద్ర గారికి అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. గూడూరు పట్టణంలో ముఖ్యంగా మేము మీటింగ్ పెట్టి చెప్పదలిచింది ఏంటంటే, గూడూరు ప్రజలందరూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే వాడమని ప్రతి కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే వాడండి, ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే వాడండి, దయచేసి మట్టి వినాయకుడినే వాడండి. కెమికల్ ఉన్న వినాయకుని వాడినందువల్ల గూడూరులో వాటర్ పొల్యూషన్ అయ్యి అందరికీ పొల్యూషన్ వల్ల అందరికీ ఇబ్బందులు జరుగుతుంటాయి. అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని వాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. రేపు దేశమంతా వినాయక చవితి పండుగని అందరూ జరుపుకుంటారు. ఈ పండుగని ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. వాడవాడల ఇళ్లల్లో వినాయక ప్రతిమలను పెట్టుకుంటుంటారు. ఈ పూజలు చేసే సందర్భంగా పండుగ అనేది పవిత్రతను పెంపొందించే విధంగా ఉండాలి, కానీ మానవ మనుగడకు ప్రమాదం జరిగే విధంగా ఉండకూడదు. ఈ ప్రతిమలని మన ఇళ్లల్లో కానీ ఊళ్ళో కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే ప్రతిమల్ని ఇప్పటికీ కూడా వాడుతున్నారు. ఇవి పర్యావరణానికి చాలా ప్రమాదం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కలపడం వల్ల ఇవి నీటిలో కరగవు, తత్ఫలితంగా కాలుష్యాన్ని పెంపొందిస్తాయి. వీటిలో వాడే సహజ రంగులు వాడతారు. వీటిల్ని ఈ సహజ రంగులు నీటిని కాలుష్యం చేస్తాయి, జలచరాలకు కూడా చాలా ఇబ్బంది. కావున మనమందరం మట్టి విగ్రహాలనే వాడవాలని జన విజ్ఞాన వేదిక కొన్ని సంవత్సరాలుగా ప్రచారం చేస్తుంది. అనేక మంది మట్టి వినాయకులనే వాడుతున్నారు, ఇంకా కానీ పూర్తిగా ఇది రూపుమాపబడలేదు. కాబట్టి మిగతా అందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి వినాయకులనే వాడదామని ఈ సందర్భంగా జన విజ్ఞానం కోరుకుంటుంది. అందరం మట్టి వినాయకులనే వాడదాం, అందరి చేత మట్టి వినాయకులు వాడేటట్టు చేద్దాం. ముందుగా గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.
మనము వినాయకుడిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. అట్లా భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి వినాయక బొమ్మల్నే మనం నీళ్ళల్లో కలిపిన దానివల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడి అనేక రంగులు కెమికల్స్ కలిపిన విగ్రహాలను వాడి ఆ నీళ్లు కూడా కలుషితం అవడమే కాకుండా ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి జీవరాశులు కూడా కలుషితం అవుతున్నాయి. అంటే మనం భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి దేవుణ్ణే మనము ఆ నీళ్ళ వినాశనానికి కారణం మనం అవుతున్నాం. కాబట్టి దయచేసి విఘ్నులైన ప్రజలు ఆలోచించండి. మనం ఏ దానికి కూడా భంగం కలిగించకూడదు. కాబట్టి అందరూ మట్టి విగ్రహాలు వాడితే ఆ మట్టి నీళ్ళలో తొందరగా కలిసిపోద్ది. కాబట్టి అటు నీళ్ళకు కానీ ఆ చెరువుల్లో ఉండేటువంటి జీవరాశులకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. కాబట్టి అందరూ మట్టి విగ్రహాలను వాడని కోరుతున్నాం. అదేవిధంగా మనం ఇళ్లలో అయితే ఇటువంటి మట్టి విగ్రహాలను వాడిన దానివల్ల వినాయక చవితి అయిపోయిన తర్వాత దీన్ని మన ఇళ్లలో ఉన్నటువంటి పూల కుండీలో కూడా నిమజ్జనం చేయొచ్చు. నిమజ్జనానికి మనం ఎక్కడో సముద్రం దగ్గరకో చెరువు దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్నటువంటి నీళ్ళ కుండీల్లో పూల కుండీల్లో కనుక ఈ మట్టిని వేసి నీళ్లు పోస్తే ఆ పూల కుండీలను కరిగిపోతుంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం నిమజ్జనం చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయక విగ్రహాలను వాడండి అని జన విజ్ఞాన వేదిక 32 సంవత్సరాలుగా పోరాడుతూ ఉంది. ఇది ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి విఘ్నులైన ప్రజలు మరొకసారి ఆలోచించండి. మట్టి వినాయక ప్రతిమల్ని పూజిద్దాం, ఈ కాలుష్య నివారణను అరికడదాం, జల జీవరాశులను కూడా కాపాడదామని చెప్పి జన విజ్ఞానం ద్వారా తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరూ మట్టి విగ్రహాలను వాడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎక్కడైతే పెద్ద పెద్ద విగ్రహాలు స్థాపిస్తున్నారో వాళ్ళు కూడా మట్టి వినాయక విగ్రహాలను వాడితేనే బాగుంటుందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఇదే అంశాన్ని మేము నిన్న జరిగినటువంటి జిల్లా మహాసభల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయక ప్రతిమల్ని వాడాలని చెప్పి జన విజ్ఞాన వేదిక తరఫున మేము అందరినీ కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పాలన రాజ్యాంగబద్ధంగా సాగుతోందని, గతంలో రేషన్ కార్డు ప్రజలకు సంబంధించిన ఆస్తులు, పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకున్నారని గుర్తు చేశారు. నేడు ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తుందని, వాటి మీద ఎక్కడ ఫోటోలు లేవని అన్నారు. ఇష్టం వచ్చినట్లు పాలన చేసిన వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ రేషన్ కార్డు వల్ల ఎంతో ఉపయోగమని, ఈ నెల 30వ తేదీ వరకు సచివాలయ సిబ్బంది రేషన్ కార్డులను లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి ఇస్తారని అన్నారు. 5 రోజుల తర్వాత రాని వారు రేషన్ షాపులో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, గూడూరు తహసీల్దార్ ప్రసాద్, చిల్లకూర తహసీల్దార్ శ్రీనివాసాచారి, నాయకులు కిరణ్ కుమార్, వెంకటేశ్వర్ రాజు, రహీం, వైఎస్ఆర్ చెంచు రామయ్య, కరుణాకర్ రెడ్డి, మఠం శ్రావణి, భారతి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన రాఘవేంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ విచ్చేసిన గౌరవ చిల్లకూరు తహసీల్దార్ వారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, కార్యాలయ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి హృదయపూర్వక నమస్కారాలు. నంబర్ 57 గూడూరు మండలం సార్. బెల్లంకొండ సైడ్కి వచ్చాడు సంబంధించి ఎరమాక బండి షాహీనా, ఎన్నం ఈశ్వత్మ, యనమన అంకమ్మ, పైడిపుల్ల అమరావతి, బెల్లంకొండ మాధవి బాబు, సత్యాల మీనా, చేజర్ల వినోద్ కుమార్,
గోవిందు గుణయ్య కాండ్ర నందూరు ధర్మయ్య బాబు ఓకే కొట్లపూడి ఈశ్వరమ్మ గడ్డం మోమిడి సంపూర్ణమ్మ అంకమ్మ బెల్లంకొండ నిండుకమ్మ. మన ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రయత్నం అంటే ఏంటి, క్యూఆర్ బేస్డ్ రేషన్ కార్డ్. ఈ రేషన్ కార్డ్ కి ఒక క్యూఆర్ కోడ్ అంటే ఒక మానిటరింగ్ కోసం, అంటే ప్రాపర్ గా మీకు రేషన్ వస్తుందా లేదా అది ఒక స్టేట్ లెవెల్ కి కూడా వాళ్ళు మానిటర్ చేయొచ్చు. సో దీనికోసం అది ఒక మంచి స్టెప్. దీంతో మన గుడూరు కాన్స్టిట్యున్సీలో చూస్తే మొత్తం 197 ఫేర్ ప్రైస్ షాప్ ఉన్నాయి. 197 ఫేర్ ప్రైస్ షాప్లో ఇప్పటి వరకు 90,352 రేషన్ కార్డ్ ఇప్పుడు వచ్చింది, క్యూఆర్ బేస్డ్ రేషన్ కార్డ్. ఈ రేషన్ కార్డ్ ఇప్పుడు నెక్స్ట్ 25 నుంచి, అంటే ఈ రోజు నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది. సో దీనికోసం ప్రతి ఒక్క ఈ ఫేర్ ప్రైస్ షాప్ కి ఒక గ్రామ సచివాలయ స్టాఫ్ లింక్ చేసిన తర్వాత ఆ స్టాఫ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ముందుగా 5 days వరకు సచివాలయం స్టాఫ్ ఈ రేషన్ కార్డ్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ 5 days అయిన తర్వాత నెక్స్ట్ 10 days లో ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతున్నది. రిమైనింగ్ కేసెస్ కి 5 days లో వాళ్ళు చేయలేకపోతే కొన్ని మిస్సింగ్ అయితే ఈ ఫేర్ ప్రైస్ షాప్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది తర్వాత కూడా రిమైనింగ్ 5 days కూడా ఎక్కువ ఇస్తారు. అది తర్వాత ఎంఆర్ఓకి మళ్ళీ ఎంఆర్ఓ గారు ఆఫీస్లో మళ్ళీ అది రిటర్న్ అవుతుంది. ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ రాబోయే 5 days లో డిస్ట్రిబ్యూషన్ అంటే 30th June వరకు మోడిఫికేషన్ ఏదేదో అయిందో అది మీకు ఈ పేజ్ లో కొన్ని డిస్క్రిపెన్సీ వస్తే, ఏదైతే ఎర్రర్ వస్తే, ఈ పేజ్ లో రాలేకపోతే డోంట్ బి అంటే మీరు టెన్షన్ తీసుకోకండి అండి. ఇది మీకు ఖచ్చితంగా నెక్స్ట్ ఫేజ్ కి ఎలిజిబుల్ ఉంటే వస్తారు. 30th June వరకు ఈ ఫేజ్ కి వస్తున్నది. సో ఇది మన గవర్నమెంట్ అంటే మన ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రయత్నం. ఇది అందరికీ ఖచ్చితంగా ఇది బెనిఫిట్ వస్తుంది. ఇది ట్రేకింగ్ చేయడానికి కోసం కూడా ఇది చాలా ఈజీ అవుతుంది. సో దీనికోసం మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సబ్ కలెక్టర్ గారు రాఘవేంద్ర మీనా గారికి, అలాగే మా ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, పెద్దలు మా రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ గారికి, అలాగే వేదిక మీదటువంటి అందరూ ఎంఆర్ఓలకి, అలాగే నాయకులకి, ముఖ్యంగా ప్రజలకి, అందరూ కూడా పత్రికా మిత్రులకి, మీడియా వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా మీ అందరికీ ఇస్తున్నటువంటి సంగతి కూడా ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. గతంలో రేషన్ కార్డుల మీద ఎవరో ఫోటో పెట్టుకునేవాళ్ళు, అంటే అప్పుడు ముఖ్యమంత్రి ఫోటో పెట్టేవాళ్ళు. అంటే రేషన్ కార్డు అనేది జీవితకాలం ఉండే రేషన్ కార్డు, అది 5 సంవత్సరాలు మారిపోయే రేషన్ కార్డు అది కాదు. ఖచ్చితంగా రాజముద్ర వేసుకోవాలి రేషన్ కార్డు మీద, రాజముద్ర అవసరం. అంతేగాని మన సొంత ఫోటోలు కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు ఉంటారు, 5 సంవత్సరాలు ఏ పార్టీ వస్తుందో తెలియదు, కానీ ఆయనే పర్మనెంట్ గా ఉండేటట్టు ఆయన బొమ్మ వేసుకొని మీ అందరికి ఇచ్చాడు. ఒక రేషన్ కార్డు మీద కాదు, మీ ఆస్తులపైన కూడా ఆయన ఫోటో వేసుకొని మీ అందరికి ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం. మీ పాస్బుక్ మీద కూడా ఆయన ఫోటో, అంటే మీ తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తుల మీద కూడా ఆయన ఫోటో వేసి మీకు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో అవన్నీ కూడా తీసేసి రాజముద్ర ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించిన రాజముద్ర అఫీషియల్ గా ఏదైతే ఉంటుందో ఆ ముద్ర వేసి ఈరోజు స్మార్ట్ కార్డులు మీకు ఇచ్చేటువంటి ప్రక్రియను ఈరోజు మా సబ్ కలెక్టర్ గారి సహాయ సహకారాలతో గూడూరు కాన్స్టిట్యున్సీ లో మనం మొదలు పెట్టామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు టౌన్ లో 63 షాపులు ఉన్నాయి. 3,232,617 కార్డులు గూడూరులో ఉన్నాయి, గూడూరు మండలం టౌన్ లో కలిపి. అట్లాగే చిలకూరులో
33 షాపులు ఉన్నాయి. అలాగే 16,615 మంది ఈ యొక్క కార్డులు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే కోట్లో 33 షాపులు ఉన్నాయి. 15,991 మందికి అక్కడ ఈ కార్డులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. వాకాడులో 30 షాపులు ఉన్నాయి. అక్కడ కూడా 12,250 మందికి ఈ కార్డులు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. చిట్టమూరులో 33 షాపులు ఉన్నాయి. అక్కడ కూడా 12,870 మందికి ఈ యొక్క కార్డులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. మొత్తం మీద కాన్స్టిట్యుయెన్సీ మొత్తం మీద 197 షాపుల్లో దాదాపు 90,352 మందికి ఈ యొక్క స్మార్ట్ కార్డులు ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఇప్పుడే మన సబ్ కలెక్టర్ గారు చెప్పారు, మీ కార్డులు 5 రోజుల్లో మీకు ఇంటింటికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాము. రాకపోతే మీరు మళ్ళీ ఆ కార్డులన్నీ కూడా రేషన్ షాప్ డీలర్ దగ్గర ఉంటుంది, అక్కడ వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదన్నా మీకు రాకుండా ఉండి మీరు అప్లై చేసి మీకు స్మార్ట్ కార్డ్ రాకపోతే టోల్ ఫ్రీ కూడా ఇచ్చున్నారు. అలాగే దాని ప్రకారంగా మా ఎంఆర్ఓ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఎంఆర్ఓ గారితో సంప్రదిస్తే ఏ విధంగా చేయాలో కూడా మీకు చెప్పే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు సులభతరంగా పోలీసులపై దుర్భాషలాడిన స్పీకర్ అయ్యన్న పాత్రునిపై మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నగరంలోని వేదయపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, సత్యనారాయణ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పనిచేసేటువంటి వ్యక్తి గౌరవ అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ఆయన ఇటీవల అనకాపల్లి జిల్లాకు సంబంధించి రావికమతం మండలంలో దొండపూడి అనేటువంటి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ కొత్తకోట సిఐ గారి మీద, ఎస్ఐ గారి మీద ఫోన్ ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. దానిలో ఈరోజు అనేక రకాలైనటువంటి ప్రముఖ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రముఖ ఛానల్స్ అన్నీ కూడా ఈరోజు వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని పదే పదే ప్రసారం చేయడం జరిగింది. మాకు నిజంగా పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది, పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం ఉంది. ఆయన మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో వచ్చినాయి పక్కన పెడితే, సాక్షాత్తు కొన్ని ఛానల్స్ రిలీజ్ చేసినప్పుడే ఏమి రిలీజ్ చేశాయనేటువంటిది కూడా ఒక్కసారి మీకు వినిపిస్తాను. కాబట్టి అనకూడనటువంటి మాట్లాడనటువంటి బూతులు మాట్లాడారు. ఇది నిజంగా పోలీసులకు సంబంధించినటువంటి దానిలో
పోలీసుకు సంబంధించినటువంటి వాళ్ళ అధికారుల సంఘం ఏదైతే ఉందో వాళ్ళు స్పందించి వెంటనే దీని మీద కేసు నమోదు చేయిస్తారనుకున్నాం. అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఈరోజు మేము పోలీసుల పట్ల గౌరవం ఉండేటువంటి వాళ్ళం. ఎక్కడన్నా ఎవరన్నా పొరపాటు చేస్తే దాన్ని ప్రశ్నిస్తేనే మా మీద కేసులు పెట్టారు. మేము ఎక్కడ పోలీసుల గురించి మేము కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా నాయకుడు ఎక్కడా తప్పు మాట్లాడలేదు. అయినా ఆయన నెల్లూరుకు వచ్చినప్పుడు పోలీసుకు సంబంధించినటువంటి వాళ్ళ సంఘం ఏదైతే ఉందో, అధికారులకు సంబంధించినటువంటిది అసోసియేషన్ ఏదైతే ఉందో, వాళ్ళు ఒక మాట మాట్లాడారు. ఏమనంటే అవినీతి పరులని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అని చెప్పారు. పాపం ఎంతవరకు న్యాయస్థానాలు మమ్మల్ని అవినీతి పరులుగా నిర్ధారించలేదు. ఏమి లేకుండానే పోలీసు అసోసియేషన్ మాత్రం అవినీతి పరులుగా నిర్ధారించేసింది. కాబట్టి వ్యవహారం ఏదైతే ఉందో ఒక పక్షపాత వైఖరితో వీళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించి మాట్లాడలేదు. కాబట్టి పోలీసు వ్యవస్థ పట్ల మాకు గౌరవం ఉంది. కాబట్టి అనవసరంగా అక్కడ ఉన్నటువంటి ఆ కొత్తకోట సిఐని కానీ ఎస్ఐని కానీ దుర్భాషలాడడం దాని మీద బాధేసింది. అయితే మేము అనుకున్నాం నెల్లూరు జిల్లాలో అయితే గట్టి ఎస్పీ ఉన్నాడు కాబట్టి ఒక 10 టీములైనా వేసి సాయంకాలానికైనా అయ్యన్న పాత్రను తీసుకొచ్చి పడేస్తాడనేటువంటి నమ్మకం విశ్వాసం ఉంది. కాబట్టి ఎస్పీ గారి మీద, నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ మీద ఆయన అయితే సమర్థవంతంగా నిర్వహించగలడు. కాబట్టి వీధులు ఎందుకంటే గతంలో పోలీసుని మాట్లాడి పేరెత్తినా కూడా కేసు కట్టాడు మా మీద. కాబట్టి పోలీసులను ఇంత బూతులు తిడితే ఆయన ఉపేక్షిస్తాడని మేము అనుకోవడంలే. ఈరోజు సాయంకాలానికి అయ్యన్న పాత్రుడు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వాకాడు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్త్రీ శక్తి పథకంపై విజయోత్సవ ర్యాలీ. వాకాడు మండల కేంద్రంలోని వాకాడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం. ప్రజలందరూ మట్టి వినాయక ప్రతిమలనే వాడాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గోడ పత్రికలను విడుదల. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.